అండ్ నన్ను స్టేజ్ మీద ఎక్కించి ఐ డోంట్ నో వాట్ షీ వాంట్స్ మీ టు డూ సీరియస్. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ ద మూవీ. అంటే ఈ మూవీ అనేది నా కెరియర్లో ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఫర్ వేరియస్ రీజన్స్. I can see, Nageshwari enjoying this moment. అంటే సినిమా కష్టపడి తీసామంటాం కానీ సినిమా కష్టాలు పడి తీసాం. ఇట్స్ మెనీ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వల్ల. బట్ అల్టిమేట్లీ ద అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. అంటే సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినా సినిమా అనేది బాగా వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాటన్. ఐ థింక్ దట్ అబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్. ఐ థింక్ లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ సర్ప్రైజ్డ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లో చూసిన తర్వాత. There are many good things in the movie, so enjoy it. And ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, all the people that have come, thanks for coming, and thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో బేసిక్గా మాకు గుడ్ బై శౌర్య గారు లాగానే తెలుసు. సో సెట్స్లో ఆయన ఎలా ఉండేవాళ్ళు? సో మీకు ఏమైనా సతాయించడం జరిగిందా? మీరు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగిందా? మా శౌర్య గారు బ్యాడ్ బాయ్గా బిహేవ్ చేస్తూ ఉంటారా, ఆయన గుడ్ బాయ్గానే ఉంటారా? అంటే నేను ఎప్పుడు నిజమే మాట్లాడతా. దెర్ ఆర్ మెనీ టైమ్స్ ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ బై హౌ వెల్ హీ బిహేవ్డ్. అంటే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా, ఎంత ఎక్స్టర్నల్ ఇష్యూస్, నేను అంటే ఊరికే ముఖస్థుతి చేసే అలవాటు లేదు నాకు. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ వెల్ హీ బిహేవ్డ్ ఆన్ ద సెట్స్. అంటే ఎగ్జాంపులరీ బిహేవియర్. ఐ వాజ్ లైక్ వెరీ గుడ్. థ్యాంక్ యూ శౌర్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.